ప్రతిసారి ఎక్స్క్యూజులు చెప్పుకోవడం అని కాదు, కానీ మన పనులు మనం చేస్తున్నాం. మార్నింగ్ 5:36కి లేస్తే నైట్ 9:30, 10కి వస్తున్నాను రూమ్కి. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను, థింగ్స్ అన్ని మన నింజా గురించి కానీ, 2 వీలర్ గురించి కానీ, 4 వీలర్ గురించి కానీ. సో మ్యాక్సిమం ఒకటే ఒక మీల్ ఉండొచ్చు, అది ఆఫ్టర్నూన్ ఉండొచ్చు. సో చాలా మంది పీపుల్ అడుగుతుంటారు, అన్న ఏం మీల్ తినొచ్చు ప్రీ వర్కౌట్కి అని చెప్పేసి. ప్రీ వర్కౌట్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఖచ్చితంగా యూజ్ చేయాలా లేదా అంటే దానికి ఆన్సర్ ఏంటిది అంటే, ఇది అసలు ఎందుకు చేయాలి స్టీమ్ బాత్ అంటే అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రికవరీ టెక్నిక్ అనమాట. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే కాదు, 4 డంబులు ఎత్తినంత మాత్రం, 4 కొట్టినంత మాత్రం అది ఫిట్నెస్ కాదు. మెంటల్ ఫిట్నెస్ ఉంది, స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంది, ఎమోషనల్ ఫిట్నెస్ ఉంది, సైకలాజికల్ ఫిట్నెస్ ఉంది, ఫినాన్షియల్ ఫిట్నెస్ ఉంది, సోషల్ ఫిట్నెస్ ఉంది. సో ఇవన్నీ కలిపితేనే ఫిట్నెస్ అంటారు, దాన్ని వెల్ బీయింగ్ అంటారు, వెల్నెస్ అంటారు. ఊక ఫిట్నెస్ అంటేనే బాడీ పెంచినామా, 6 ప్యాక్స్ పెంచినామా, గౌరవలాగా పెంచినామా, వాన్లాగా పెంచినా, వీళ్ళలాగా పెంచినా, అది కాదు. నమస్తే అందరికీ. ఈ ప్రతి ఒక్క వీడియోలో వస్తా క్రీస్తు శకం ఎప్పుడో తీసిన వీడియో లాంగ్ వీడియో అది ఇది అని చెప్తుంటా. సేమ్ అదే మళ్ళీ సిచ్యువేషన్ వచ్చింది. సో చాలా లేదు మనం లాంగ్ వీడియో చేసి. సో ఇష్యూ ఏంటంటే, ప్రతిసారి ఎక్స్క్యూజులు చెప్పుకోవడం అని కాదు, కానీ మన పనులు మనం చేస్తున్నాం. కానీ మ్యాటర్ ఏంటంటే, క్రాపింగ్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా హెక్టిక్ అయిపోయినాయి. మార్నింగ్ 5:30, 6కి లేచి ఇట్లా కొట్టాలి అప్పుడప్పుడు. మార్నింగ్ 5:30కి లేచి నైట్ 9:30, 10కి వస్తున్నా. అసలు ఎట్లా మీల్స్ కంప్లీట్ చేస్తున్నానా, ఎట్లా వర్కులు కంప్లీట్ చేస్తున్నానా, ఎట్లా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నానా, ఎట్లా నా థింగ్స్ నా క్లయింట్స్ మెయింటైన్ చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. అట్లా టైం అయిపోతుంది. ఈవెన్ మీరు చూస్తుంటారు, మనం ఇప్పుడు సంకల్పంలో ఉన్న హనుమాన్ సంకల్పంలో 40 డేస్లో ఈరోజు డేట్ 20 అన్నమాట. మీ దగ్గరకు వచ్చేసరికి డేట్ 21, 22 అవ్వచ్చేమో వీడియో. సో ఈవెన్ మనం కొత్తగా రెజ్లింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. సో ఫుల్లీ రెజ్లింగ్ గేమ్స్ ఆడాలి అట్లా ఇట్లా అని కాదు, కానీ అది ఒకటి నేర్చుకోవాలి. స్పోర్ట్ ఒకటి, డిఫెండింగ్ స్పోర్ట్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ ఐ రెస్పెక్ట్ ద స్పోర్ట్ ఎలా అనమాట, ఆ మడ్ రెజ్లింగ్ అనేది. సో ఇక్కడ మన ఎల్లారెడ్డిగూడలో చేసాం దాన్ని. సో రెజ్లింగ్ని చేసుకుంటూ మళ్ళీ ఆ మజిల్ని మెయింటైన్ చేస్తూ దాన్ని గ్రో చేయాలి, తర్వాత మళ్ళీ డైట్ని మెయింటైన్ చేయాలి, తర్వాత నా క్లయింట్స్ని మెయింటైన్ చేయాలి, తర్వాత క్రాపింగ్స్ వర్క్ మెయింటైన్ చేయాలంటే చాలా హెక్టిక్ అయిపోయింది. అందుకే నేను కావాలనే వీడియోలు తెలియదు, అది ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకొని నేను తీయలేం కాదు, కావాలనే తెలియదు వీడియోలో. సో అదైపోయింది. అండ్ మనం ఈరోజు లాంగ్ వీడియో షూట్ చేయడానికి మన అంతఃకరణ శుద్ధితో పొద్దున లేసి అనుకున్నాం అనమాట. ఇప్పుడేం లేదు, ప్రీ వర్కౌట్ తినేసి జిమ్కి వెళ్ళి. సో కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను, థింగ్స్ అన్ని మన నింజా గురించి కానీ, 2 వీలర్ గురించి కానీ, 4 వీలర్ గురించి కానీ. లైక్ ఈరోజు లెగ్స్ అండ్ షోల్డర్ ఉంది, ఆల్రెడీ నేను చేసిన ఆడ దంగల్లో చేసినాను. బట్ అది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అంటే నా అన్ని పార్ట్స్ ఆఫ్ మజిల్స్కి పడలేదు. కొన్ని పార్ట్స్ ఆఫ్ మజిల్స్కి బాగా పడుతుంది, క్వాడ్స్కి పడుతుంది, హ్యామ్స్కి పడుతుంది, కాప్స్కి పడుతుంది. సో నాకు అడక్టర్స్ అవి ఇవన్నీ కూడా వీక్ ఉన్నాయి. సో వాటిని ట్రైన్ చేసేసుకొని మనం అది అయిపోయిన తర్వాత కూర్చొని మంచిగా మాడుకుందాం వీరు ఏంది కథ అని. ఈరోజు స్టీమ్ బాత్ కూడా చూపిస్తాను నీకు. మా జిమ్లో స్టీమ్ బాత్ ఉందనమాట. సో నేను ఎవ్రీ వీక్ ఒకసారి స్టీమ్ బాత్ని కూడా రికవరీకి పెట్టుకుంటా. సో అది వీడియో పెద్దగా ఏం లెంతీగా ఉండదు, లెంతీగా కాకుండానే జూనికి ట్రై చేస్తా. మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోని అయిపోతుంది. ఓకేనా, వీడియోని ఎండ్ చేయకుండా అక్కడ మర్చిపోయినారా ఏం మాడాలో కూడా కాదు, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, కలుస్తాం. మనం పడితే అట్లే ఉంటుంది. షార్ట్ ఎట్లుందంటే థింగ్, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో సంకల్పంలో హార్డ్లీ ఒక 2500 క్యాలరీస్ ట్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ కమింగ్ ఒక మైట్ బి ఒక 1 వీక్ తర్వాత మనం ఓమాట్కి పోతున్నాం అనమాట. ఓమాట్ అంటే 1 మీల్ a day ఉంటుంది. సో మ్యాక్సిమం ఒకటే ఒక మీల్ ఉండొచ్చు, అది ఆఫ్టర్నూన్ ఉండొచ్చు. అది కూడా మొత్తం ఓట్స్ అని చెప్పేసి అనుకుంటారు, 1500 క్యాలరీస్ అట్లా పెడదామని. అది ఒక థింగ్ ఉంది, దానికోసం కావాలనే చేస్తున్నాం అనమాట. టెస్ట్ అండ్ అదే మ్యాటర్. సో మీరు చాలామంది అడుగుతున్నారు, అన్న ఏమైందన్నా ZX6R పెట్టినావు కదా అది ఇది పంచాయత్ అని. వీడు వీడియోలు తీయడు, పక్కన ఎవడన్నా వీడియోలు తీస్తుంటే మన మధ్యలో వచ్చి చూద్దామని చెప్పి వాడు. ఓకేనా, ఫుల్ గుండు అరగుండు ఇట్లుంటది కదా. చాలా మంది అడుగుతున్నారు కదా, దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే బండిని అప్పుడు ఆపేసుకున్నామో కొనకూడదు అని చెప్పేసి ఆ బండి వేరే వాళ్ళకి ఇచ్చేసారనమాట. వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ బండిని ఏదో మీల్ చేసుకుంటున్నా, వేరే వాళ్ళకి ఇచ్చేసారు. మళ్ళీ అడిగిన అన్న బండి మళ్ళీ బుక్ చేసేసినా కదా తెప్పియండి అంటే 4-5 months అవుతుంది అంటాడు వాడు. అదొక ఇష్యూ. దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలు అనమాట. సో చాలామంది పీపుల్ అడుగుతుంటారు, అన్న ఏం మీల్ తినొచ్చు ప్రీ వర్కౌట్కి అని చెప్పేసి.
ఇప్పుడు నేనేదో ఒక మీల్ చూపించి ఇవి తినండి నేను చెప్పలేను. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా వర్కౌట్ అయితే. కొంతమందికి ఓట్స్ అన్నం అసలుకే పడవు, కొంతమందికి అన్నం బాగుపడుతుంది, కొంతమంది స్వీట్ పొటాటోలు బాగుపడతాయి, కొంతమందికి బనానాస్ బాగుపడతాయి, ఇంకొంతమంది ఇంకొక రకంగా చాలా బాగుపడుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ మీ డైజెస్టివ్ సిస్టమ్ని, మీ బాడీని వినండి అది ఏం చెప్తుంది అని. ఇప్పుడు నేను లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ ఎవడన్నా సరే ఇది తినండి అన్న వెంటనే మళ్ళీ మొత్తం పోయి దాని మీద తింటే మీకు అది పడకుంటే వేస్ట్ అవుతుంది. సో చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకోండి. మీకు ఏది చేస్తే మీ బాడీకి బాగా యూజ్ అవుతుంది, ఏది చేస్తే మీ బాడీకి బాగా వర్కౌట్ అవుతుందని చెక్ చేసి దాన్ని తినట్టే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బయోమెకానిక్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అందరికీ సేమ్ అదే బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఏమన్నా ఉంటాయి, అవన్నీ సరిగ్గా ఉండవు అనమాట. సో ఎవరికి బట్టి వాళ్ళకు ఉంటాయి కాబట్టి దానిలో బట్టి మనం చేసుకోవాలి. కృష్ణ అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు వస్తున్నాడు. సరేలే వీడు వస్తున్నాడు కదా అని చెప్పి నా ట్రైపాడ్ ఈశ్వర్ గారికి ఇచ్చిన. ఇప్పుడు ఎందుకంటే వీడియోలు దీనికి ఎవడన్నా ఒకటి ఉండాలి మనకు తోడు. ఇక్కడ చూస్తే కృష్ణ గారిని సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినారంట. ఇది ఒకటి ఇంత తెల్లగా వస్తుంది. కృష్ణ గారికి వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినారు, వారు ఆడికి వెళ్ళిపోయినాడు. నాక ట్రైపాడ్ లేదు. ఇప్పుడు ఆడాడు మూలకి ఇరికిచ్చి మరి నేను వీడియోలు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు మనము ఏది ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తామని చెప్పేసి. అదిగో వెల్కోడ్ వాళ్ళది డైనమైట్ అని ఉంటుంది అనమాట. ఇది వాలెన్సియా ఆరెంజ్ అని ఉంటుంది, ఫ్లేవర్ క్రేజీ ఉంటుంది. అసలు ప్రీ వర్కౌట్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఖచ్చితంగా యూజ్ చేయాలా లేదా అంటే దానికి ఆన్సర్ ఏంటిది అంటే, అన్ని డేస్ మనం అయ్యిండవు కదా, అన్ని డేస్ మనం అయ్యిండవు, బట్ కొన్ని డేస్ మనకు కాదు. సో ఆ టైమ్స్లో మనకు చాలా లో అనిపిస్తుంది, చాలా చేయబుద్ధి కాదు అనిపిస్తుంది, చాలా అరే ఎనర్జీ లేదనిపిస్తుంది, డిమోటివేటింగ్ అనిపిస్తాం. అప్పుడు మనం కావాలంటే మంచిగా ఇటువంటి ప్రీ వర్కౌట్స్ వేసేసుకొని కొద్దిగా పుష్ తెచ్చుకొని వీ కెన్ జస్ట్ గో ఆఫ్ అదనమాట. అండ్ ఒకవేళ మీరు ఈ ప్రీ వర్కౌట్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది వెల్ వర్స్డ్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళేసి డైనమైట్ అనేది మీరు కార్ట్లో యాడ్ చేసేసుకోండి. GR10 అన్న కోడ్ యూజ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది, మీరు అది కొనుక్కోవచ్చు అనమాట. దీన్ని పట్టుకొని తిరుగుతూ ఉండాలి. వీడు ఈశ్వర్ గాడు మా ఫ్రెండ్ కృష్ణ గారు చేసిన పంచాయతీలకి ఇవన్నీ ఇట్లా కథ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఫిట్నెస్కి సంబంధించిన కంటెంట్ చేసి బ్రాండ్స్తో కొల్లాబ్ అయి ఉంటారో, అంటే నేను నాలాంటి వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ దగ్గరికి పోయి కమెంట్ సెక్షన్లో కానీ వాళ్ళకి DMలు చేయడం కానీ లేకపోతే వాళ్ళ స్టోరీస్కి రిప్లైస్ ఇవ్వడం కానీ ఏమని అంటుంటారంటే, అన్న డబ్బులు లేవు నాకు, సో నాకు ఒక ప్రోటీన్ ఇవ్వు, అన్న డబ్బులు లేవు నాకు ఒక క్రియాటిన్ ఇవ్వు, అది ఇది అని చెప్పేసి. టు బి ఫ్రాంక్ నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ నేనే కనుక డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉంటే నేను ఎవరిని అడగను, ప్రోటీన్ ఇవ్వండి, క్రియేటిన్ ఇవ్వండి, నాకు ఒక సప్లిమెంట్ పంపించండి, నేను చేస్తాను అని. ఆ ప్రోటీన్ మహా అంటే మీకు నెల వస్తుంది, నెక్స్ట్ నెల రాదు, మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతావా? మన దగ్గర లేకుంటే సంపాదించుకొని మనం కొనుక్కొని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేదా కామగా ఇంట్లో చేసిన ఫుడ్ అన్నా దీన్ని చేయాలి. కానీ వాడు ప్రోటీన్ ఇస్తే మనం వర్కౌట్ చేయడం, వీడు క్రియేటిన్ ఇస్తే వర్కౌట్ చేయడం అంటే దానికి అసలు వాల్యూవే ఉండదు అనమాట. సో నేనేం చెప్తానంటే, నీకు ఏమీ జాబ్ లేకపోతే కూడా జొమాటో అన్నా జెప్టో అన్నా కొట్టుకోనైనా సరే నువ్వు ప్రోటీన్ సప్లిమెంట్స్, అది నీ డ్రీమ్ కాబట్టి, నీ గోల్ కాబట్టి న్యూ ఇయర్ని చేసుకో. పక్కన వాళ్ళ దగ్గరికి పోయి వాడిని అడిగి వీడిని అడిగితే మన వాల్యూ మనమే తగ్గించుకున్నట్లయితే, మన బాడీకి మనమే వాల్యూ తగ్గించినట్టుంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. యాక్చువల్గా అంటే ఈరోజు లెగ్ షోల్డర్ ఉండింది. అంటే మనం ఎట్లా మన వర్కౌట్ ఏదైతే ప్లాన్ చేసామో, మీకు తెలిసిన ఆల్రెడీ రెజ్లింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఒకరోజు వచ్చేసి నేను రెజ్లింగ్కి వెళ్తాను, ఒకరోజు వచ్చేసి ఇక్కడ వర్కౌట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు చెస్ట్, ట్రైస్, ట్రాప్స్ అని చేసినాను అనుకోండి, లేదా పుష్ అనుకోండి, పుష్ చేశాను అనుకోండి. నెక్స్ట్ రోజు ట్యూస్డే రోజు పోయేసి అక్కడ బ్యాక్కి సంబంధించి మనం పారగొడతాం అనమాట. అది తెలుసుగా చూసుంటారు మీరు. లేదు మళ్ళీ నేను వెనస్డే రోజు వచ్చి మరి బ్యాక్ బైస్, ట్రైస్ అవన్నీ బ్యాక్ బైస్ అంటే పుల్లులాగా చేశాను అనుకోండి. ఆ నెక్స్ట్ రోజు పోయేసి ఈ దండ్లు కొట్టడం కానీ, సపాట్లు కొట్టడం కానీ, సో డిఫరెంట్ రెజ్లింగ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం కానీ చేస్తుంటారు అనమాట అక్కడ. లేదు ఇంకా థర్డ్ రోజు వచ్చేసి మళ్ళీ ఫ్రైడే రోజు అనుకుంటా, సాటర్డే రోజు పోతాను. సాటర్డే రోజు పోయేసి అక్కడ ఏం చేస్తానంటే లెగ్స్కి సంబంధించి చేస్తాను. సో నిన్న అదే చేసింటి, నిన్న కొంచెం అన్నీ రెజ్లింగ్కి సంబంధించి వర్కౌట్లు చేసేసి మళ్ళీ ఇవి దండ్లు కొట్టేసి వచ్చినాను. ఎట్లా ఉన్నాయంటే లెగ్స్ వణుకుతున్నాయి. మీకు ఇప్పుడు సరిగ్గా వీడియోలో కనపడదు కానీ నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అర్థమవుతుంది అనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే జస్ట్ టూ వే వేరియేషన్స్ చేసినాను. ఒకటి వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసినాను 4 sets, ఇంకొకటి వచ్చేసి 2 leg ప్రెస్ సెట్స్ చేసినాను అనమాట. అయిపోయి దానికి లెగ్స్ షేక్ అవుతున్నాను, నాకు ఏం చేయాలి అర్థమవుతలేదు. ఇంతకంటే ఎక్కువ ట్రైన్ చేసినాను మళ్ళీ టైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఏమని చెప్తానంటే, మీరు ఎప్పుడే కానీ బాక్సింగ్ ప్లస్ జిమ్ చూస్ చేసుకున్నా,
లేదంటే ఎంఎంఏ ప్లస్ జిమ్ చూస్ చేసుకున్నా, లేకపోతే రెజ్లింగ్ ప్లస్ జిమ్ చూస్ చేసుకున్నా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా స్పోర్ట్ పెట్టుకొని జిమ్ చూస్ చేసుకున్నా కూడా వాల్యూమ్, మీ వర్కౌట్ వాల్యూమ్ని రెడ్యూస్ చేసుకోండి. లేదు అంటే పక్కా పడతాయి ఏట్లు. బోన్ ఇంజురీస్ అన్న అవ్వచ్చు, లెగ్ ఇంజురీస్, సరే మజిల్ ఇంజురీస్ అన్న అవ్వచ్చు, మరి ఎక్కువ ఫటిగ్ అయిపోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మజిల్కి మీరు అక్కడ రికవర్ ఇవ్వట్లేదు కదా, ఆడపై చేస్తారు ఎడపై చేస్తారు. సో అందుకే నేను కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించి చూసుకొని చేస్తున్నాను అనమాట. అండ్ మీరు అలాగ 2 స్పోర్ట్స్ ఎప్పుడైనా పెట్టుకున్నారు అనుకోండి, ఎక్కువ మీరు మజిల్ పెంచాలి, ఎక్కువ కట్లు అయిపోవాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నారు, స్పోర్ట్ మీద. ఇది జస్ట్ మీ మజిల్ని రెడ్యూస్ కాకుండా మెయింటైన్ చేసుకోవడానికి అండ్ ఆ స్ట్రెంత్ని పోకుండా చూసుకోవడానికి యూజ్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంతకుమించి ఎక్కువ చేయాలని, ఇప్పుడు షోల్డర్ కూడా చేయాలనుకున్నా, ఇంకా మ్యాక్స్ ఒక 2 సెట్లు చేసేసి వెళ్ళిపోతాను, అంతకుమించి నేను చేయలేను. అండ్ టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనకు ఇందాక లెగ్స్ షేక్ అయినాయి కదా, అక్కడ పోయి కూర్చొని ఆ లెగ్స్ షేక్కి సంబంధించి ఒక రీల్ చేసిన, ఆడితే ఒక అర్ధగంట అయిపోయింది, ఇంకా పంపు మొత్తం డౌన్ అయిపోయింది. సో జస్ట్ షోల్డర్కి ఒక 1-2 సెట్స్ చేసేసి వెళ్ళిపోతా. పోయి పోస్ట్ వర్కౌట్ తెలుసు కదా మనకు, వెళ్ళిపోతే క్రియాటిన్ కన్జ్యూమ్ చేసేసి స్టీమ్ బాత్ చేస్తాం. సో స్టీమ్ బాత్ కంప్లీట్ చేసేసుకొని దెన్ ఐ విల్ జస్ట్ మూవ్ ఆఫ్ అనమాట. మ్యాటర్ ఏంటంటే మనం ఎంత వర్కౌట్ చేసామని కాదు, ఎంత న్యూట్రిషన్ ఇచ్చినామని కాదు, ఎంత రికవరీ ఇచ్చినామని కూడా కాదు మజిల్కి. అంటే నేను కొద్దిగా లాంగ్ టర్మ్గా ఆలోచిస్తుంటే, మీరు బిగినర్ అయినా సరే, మీరు ప్రో అయినా సరే, మీరు ఇంటర్మీడియట్ అయినా సరే, ఒకటి మాత్రం చాలామంది మిస్ చేస్తుంటారు. ఏంటిది అంటే మజిల్స్ని రిలీవ్ చేయడం. రిలీఫ్ అంటే చిన్నగా మసాజులు చేసుకోవడం కానీ, అప్పుడప్పుడు అంటే కొన్ని మంత్స్ తర్వాత కానీ ఒక గ్యాప్గా పెట్టేసుకొని ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాటికి డీప్ టిష్యూ మసాజులు ఇవ్వడం కానీ, మంచి ప్రాపర్ మసాజర్ దగ్గరికి వెళ్ళి చేయడం కానీ. సరే మీరు అంత ఖర్చు పెట్టలేరు, అంత చేయలేరు అనుకుంటే కూడా మినిమం టు మినిమం ఇటువంటి మసాజర్ గన్స్ ఉంటాయి. నేనేం దీన్ని ప్రమోట్ చేయట్లేదు, ఇది ఏది నాకు సంబంధించిన బ్రాండ్ కూడా కాదు. మా ఫ్రెండ్ గాంధీ, ఈశ్వర్ గాంధీ వాంది తెచ్చుకొని చేస్తున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మనం లాంగ్ టర్మ్గా మనం అట్లే వర్కౌట్ చేసుకుంటూ పోయే కొద్దీ జస్ట్ మనం ఎంత స్లీప్ ఇచ్చినా, ఎంత వర్కౌట్ చేసినా, ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కూడా మజిల్స్లో నాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎస్పెషల్లీ బిగ్గర్ మజిల్స్ లైక్ లెగ్స్ కానీ బ్యాక్ కానీ. సో ఎప్పుడైతే ఇట్లా నాట్స్ అనేవి ఫామ్ అయినాయో మీరు అంత స్ట్రెచ్ చేయలేరు మజిల్ని, ఎందుకంటే టైట్ అయిపోతుంది మజిల్. అక్కడ అంత స్ట్రెచ్ చేయలేరు, అంత ఎండ్యూరెన్స్ని మీరు పుష్ చేసుకోలేరు, అంత స్ట్రెంత్తో పుష్ చేయలేరు. అట్ ద సేమ్ టైం అంత గ్రోత్ని కూడా మీరు అక్కడ చూడలేరు, అంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే అప్పుడప్పుడు ఏం చేయాలంటే మీరు స్టీమ్ బాతులు చేయమని చెప్పాను, నేనేం ఐస్ బాతులు చేయమని చెప్పాను. ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ యువర్ అఫోర్డబిలిటీ. మీరు చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, కాదంటం లేదు. బట్ మినిమం టు మినిమం మీరు మీ సెల్ఫ్గా ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అన్న చూసి నేర్చుకోండి, లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ బేసిక్ మసాజ్లు కానీ ఎట్లా చేసుకోవాలని చూపించగలిగితే యూట్యూబ్లో అవి కూడా చూసుకొని నేర్చుకోవచ్చు అనమాట. మంచిగా మీ చేతులతోనే మీరు మసాజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకవేళ కొద్దిగా అఫోర్డ్ చేయగలుగుతున్నారు అంటే ఇటువంటివి ఏమన్నా గన్స్ లాంటివి మసాజర్ గన్స్ ఉంటాయి అనమాట, ఇవి కొనుక్కోవడం కానీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీ మజిల్స్కి ఇంకా మంచి పోస్ట్ వర్కౌట్ రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మంచి రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నేనేమైతే డైలీ చేసుకోమని చెప్పాను, గ్యాప్స్ ఇవ్వండి. వీక్లీ వన్స్ అయినా సరే, 2 వీక్స్ ఒకసారి అయినా సరే, మంత్లీ ట్వైస్ అయినా సరే, ఎట్లైనా సరే అప్పుడప్పుడు మసాజర్ గన్ని యూజ్ చేసుకోవడం కానీ, లేకపోతే మనం మసాజ్ చేసుకోవడం కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి మనం మసాజ్ చేయడం, వాళ్ళు మనకి మసాజ్ చేయడం కానీ. సో ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా మీ ఇంజురీస్ తగ్గుతాయి, లాంగ్ టర్మ్గా మీ స్ట్రెంత్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీ మజిల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన దగ్గర ఏం కొనుక్కోలేదు కాబట్టి ఈశ్వర్ గాంధీ తీసుకొచ్చుకున్నాం మనము, ఇది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ యాక్సెస్ ఉంది, ఏంటిది స్టీమ్ బాత్ యాక్సెస్ ఉంది కాబట్టి ఇది అయిపోగొట్టేసేసుకొని క్రియాటిన్ కన్జ్యూమ్ చేసేసి దెన్ వెళ్ళి స్టీమ్ బాత్లో ఒక 5 to 10 minutes కూర్చునేసేసి ప్రశాంతంగా అయిపోగొట్టేసేసుకొని ఆ నుంచి చెక్కేస్తాం అనమాట ఇంటికి. సో వర్కౌట్ అయితే అయిపోయింది, మనం మసాజ్లకి ఎంతో మసాజ్ కూడా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదిగో ఇట్లున్నాము, ఇప్పుడు మనం స్టీమ్ బాత్ పోతున్నాం. ఆ స్టీమ్ బాత్ ఎట్లుంటుంది ఏందని కూడా చూపిస్తుంది కదా మీకు ఒకసారి. అది ఇదే మన స్టీమ్ బాత్ అనమాట. ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు ఏముండదు, ఏం కనపడదు లోపల. కెమెరా కూడా మొత్తం ఫాగ్ పడింది, అది మ్యాటర్. సో ఇప్పుడు పోయి అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని దాంట్లో వస్తాం మనం. ఇది అసలు ఎందుకు చేయాలి స్టీమ్ బాత్ అంటే అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రికవరీ టెక్నిక్ అనమాట. సో అది కొంతమంది కోల్డ్ షవర్స్ చేస్తారు, కొంతమంది ఐస్ బాత్ చేస్తారు, కొంతమంది స్టీమ్ బాత్ చేస్తారు, కొంతమంది సోనా చేస్తారు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రికవరీ సెషన్స్ అనమాట మనం పెట్టుకునేది బాడీకి. అంటే మీకు యాక్సెస్ ఉంటే చేయొచ్చు, లేదు యాక్సెస్ లేదు అయినా కూడా నేను పే చేసుకోగలను మీరు నియర్ బై జిమ్స్ అన్న వెళ్ళొచ్చు, నియర్ బై మసాజ్ సెంటర్స్ అన్న ఉండొచ్చు, అక్కడికైనా చేయొచ్చు. ఇది కంపల్సరీ చేయాలంటే కంపల్సరీ రూల్ ఏం లేదు చేయాలని చెప్పేసి మీకు తగ్గట్టు మీకు సంబంధించిన మినిమల్ బడ్జెట్ ఏదైతే ఉందో
దాని ప్రకారం చేసుకోవచ్చు. అసలు ఏమీ లేకుండా కూడా కోల్డ్ షవర్ చేసుకోవచ్చు హ్యాపీగా వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా, వర్కౌట్ ముందు కూడా. బట్ ఒక కొద్దిగా టైం ఇచ్చి బాడీ కూల్ డౌన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో. ఎందుకంటే వర్కౌట్ అయిన వెంటనే బాడీ చాలా హీట్ ఉంటుంది, వెంటనే కోల్డ్ షవర్స్ చేయొద్దండి. కొద్దిగా టైం ఇవ్వండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. బాడీ టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్కి రానివ్వండి. కొద్దిగా స్లోగా వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అది నేను కంప్లీట్ చేసుకొని వస్తాను. ఓకేనా, చూస్తున్నారా? సో కథ అట్లా ఉందన్నమాట. సో స్టీమ్ బాత్ చేస్తే మొత్తం పైన నుంచి కింది దాకా ఎట్లయిపోయింది చూడు, మొత్తం అంతా నీళ్ళు 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 కాదు ఇవన్నీ. సో ఆ బయట వాటర్ వేపర్ ఏదైతే ఉందో వాటర్ వేపర్ నుంచి మనకు వస్తుంది, కొద్దిగా స్వెటింగ్ కూడా వస్తుంది, కొద్దిగా వాటర్ వేపర్ అంతా కూడా వస్తుంది అనమాట. సో చూపిస్తాం మీకు కథ ఏందని. సో అది సో మీకు ఆల్రెడీ చెప్పిన స్టీమ్ బాత్ అనేది వన్ ఆఫ్ ది టూల్ టు రికవరీ యువర్ మజిల్ సోర్నెస్ కానీ మజిల్ ఫటికల్ కానీ అది వన్ ఆఫ్ ది మెయిన్ టూల్ కాదు. మీరు అది ఖచ్చితంగా చేస్తేనే జరుగుతుంది, లేదంటే లేదని అస్సలే కాదు. సో చేయొచ్చు. సో మనదైతే స్టీమ్ బాత్ అయిపోయింది. సో స్టీమ్ బాత్ అయిపోయింది కాబట్టి మనము ఇంకా దెన్ వెళ్ళేసి అక్కడ అదిగో మనది టవల్ అది లాల పోసేసుకొని క్రియేటిన్ తాగాలన్నమాట. సో ఫైనల్లీ వర్కౌట్ కొట్టేసేసుకొని ప్రశాంతంగా స్టీమ్ బాత్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా తెలుసు కదా మనం లాస్ట్కి ఏం చేస్తామో, క్రియాటిన్, వెల్కోర్ వాళ్ళ క్రియాటిన్ అనమాట. నాకు దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ట్రాపికల్ మ్యాంగో కూడా బాగానే ఉంటుంది ఫ్లేవర్. కరెంట్ సీజన్ నడుస్తుంది కదా, సమ్మర్ సీజన్ మరి. సో అసలు క్రియాటిన్ గురించి ఏంది కథ ఏంది అంటే, నేనే ఒక 5-6 రీల్స్ చేసిన క్రియాటిన్ది. అదిగో మంచిగా వాటర్ తీసుకొని ఒక 250 ml to 300 ml వాటర్ తీసుకొని నేను 2 scoops వేసుకుంటాను అనమాట క్రియాటిన్. అంటే మళ్ళీ ఇది ఏంది కథ, క్రియాటిన్ అందరు తీసుకోవచ్చా, చాలామంది అడుగుతుంటారు అన్న, నేను తీసుకోవచ్చా, వాళ్ళు తీసుకోవచ్చా, వీళ్ళు తీసుకోవచ్చా అని చెప్పేసి. ఏజ్ని పక్కన పెడితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిది అంటే, ఒకటి మీరు బ్లడ్ క్రియాటినిన్ లెవెల్స్, యూరిన్ క్రియాటినిన్ లెవెల్స్ అని చెక్ చేయించుకోవాలి. సో ఎప్పుడైతే మీరు అవి రెండు చెక్ చేయించుకుంటారో, దాన్ని చెక్ చేయించుకున్న తర్వాత మీ క్రియాటినిన్ లెవెల్స్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి దెన్ యూ కెన్ గో ఫర్. ఇది మెయిన్. మీరు నేను 16, నేను 20, నేను 56, నేను 16 ఇవి పక్కన పెడితే క్రియాటినిన్ లెవెల్స్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏదైతే మోడరేట్ రేంజ్ ఉందో ఆ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీసుకోకండి, అసలు ఆపేసేయండి. మీరు దీనికి మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర కూడా పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు క్రియాటినిన్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. అదే బేసిక్ తమ్మురులు అనమాట మీరు క్రియాటినిన్ కన్సూమ్ చేసే ముందు. అదొకటి. ఎందుకంటే అనొచ్చు అంటే అది ఏమైనా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మన బ్లడ్లో, మన యూరిన్లో ఆల్రెడీ మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ క్రియాటినిన్ లెవెల్సే మన బాడీని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, మన బాడీని ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఎందుకు సపరేట్గా తీసుకోండి. ఎప్పుడు మీ లెవెల్స్ మీ మోడరేట్ లెవెల్ కంటే ఎప్పుడైతే తక్కువ ఉంటాయో ఖచ్చితంగా అప్పుడు మీరు క్రియాటినిన్ లెవెల్స్ అనేది పెంచుకోవడానికి మీరు క్రియాటిన్ని కన్సూమ్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ని చెక్ చేసుకుంటే దాంట్లో మల్టిపుల్ రీల్స్ కూడా తీశాను అనమాట, ఎస్పెషల్లీ వెల్కోర్ క్రియాటిన్కి సంబంధించి. ఒకవేళ మీరు కూడా అంటే నేను ఈ బ్రాండ్ని స్పాన్సర్ చేసేదానికంటే ముందటి నుంచి కూడా నేను ఇది ఒక 2.5 years నుంచి వాడుతున్నాను ఇది. సో ఇప్పటిదాకా నాకు పెద్దగా ఇష్యూస్ ఏం రాలేదనమాట. సో అందుకే నేను దీన్నే పుష్ చేద్దాము అని చెప్పేసి దీనికే నేను ఏమంటారు ఇంటాక్ట్ అయి ఉన్న ఈ బ్రాండ్కే. సో మీరు ఒకవేళ దీన్ని కొనాలి అనుకుంటే వీళ్ళది వెబ్సైట్ ఉంటుంది, వెల్ వర్స్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది. దానికి వెళ్ళేసి అక్కడ క్రియాటిన్ మోనోహైడ్రేట్ అని ఉంటుంది, దాన్ని టైప్ చేసేస్తే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ. మీరు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా కావాలి అనుకుంటే GR10 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో క్రియాటిన్ కన్సూమ్ చేసేసి దెన్ వెళ్ళేసి ఇంకా మీల్ తినాలి. అలా రైస్ చేసుకోవాలి, పప్పు చేసుకోవాలి, పన్నీర్ చేసుకోవాలి. ఈ మధ్య ఎట్ట తయారైనా అంటే లాస్ట్కి నేను ఎడన్నా బయటకు పోయినప్పుడు జస్ట్ మిస్ కెమెరా ఫట్ అవుతుండే ఉండేదే. మన దగ్గర లింగు అని బుడ్డ కెమెరా ఒకటి ఉంది. సో పప్పు అన్నము అప్పుడు చేసుకుంటా, పన్నీర్ కర్రీ చేసుకుని ఓపిక ఉండదు. సీదా పన్నీర్ తీసినామా, అన్నం పప్పు తిన్నామా, పక్కన పన్నీర్ ముద్ద అట్లా కొరికినామా, అట్లే రాగా తినేస్తుంటాను అనమాట. మా అమ్మ అసలు అందుకే తిడుతుంటుంది, పొర్రపాటున నిన్ను మనిషిగా కన్నారా నేను, నువ్వు జంతువు అని చెప్పేసి. అప్పుడప్పుడు అట్లా ప్రూవ్ చేసుకుంటాను మనం కూడా జంతువులు అని చెప్పి. అది సో ఇది గైస్ వీడియో అయితే. సో నాకు తెలిసినంత వరకు దీంట్లో మల్టిపుల్ థింగ్స్ అనేవి నేను మీకు షేర్ చేశాను. సో ఫార్ ఇప్పటి నుంచి ఏవైతే వ్లాగ్స్ ఉంటాయో మనవి, నేను మల్టిపుల్ వ్లాగ్స్ అనేది చేయడానికి ట్రై చేస్తాను.
నాకు ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా, ఎంత థింగ్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ వీక్కి 1 అయినా సరే, మంత్లీ 3 అయినా సరే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. జస్ట్ ఒక డెడికేటెడ్గా ఒక టాపిక్ని స్టిక్ చేసుకోకుండా మీకు ఎవ్రీ వీడియోలో నా డైలీ రొటీన్ని చూపించుకుంటూ ఒక స్పిరిచువాలిటీ గురించి అయినా సరే, ఒక మోటివేషన్ థింగ్ అయినా సరే, ఒక ఇదిగో ఈ ఫిట్నెస్కి సంబంధించినదైనా సరే, ఒక వర్కౌట్కి సంబంధించినదైనా సరే, ఒక కెరీర్కి సంబంధించినదైనా సరే, సో ఏవే మల్టిపుల్ థింగ్స్ నా ఎక్స్పీరియన్సెస్ ఏవైతేనే అవన్నీ నేను షేర్ చేసుకొని ఖచ్చితంగా మీకు వీడియోస్ యూజ్ కానీ ట్రై చేస్తాను. మోస్ట్లీ అన్ని ఫిట్నెస్ ఓరియంటెడ్ ఉంటాయి. ఫిట్నెస్ ఇన్ ద సెన్స్ నేను మళ్ళీ చెప్తున్నా, ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే కాదు. 4 డంబులు ఎత్తినంత మాత్రం, 4 కొట్టినంత మాత్రం అది ఫిట్నెస్ కాదు. మెంటల్ ఫిట్నెస్ ఉంది, స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంది, ఎమోషనల్ ఫిట్నెస్ ఉంది, సైకలాజికల్ ఫిట్నెస్ ఉంది, ఫినాన్షియల్ ఫిట్నెస్ ఉంది, సోషల్ ఫిట్నెస్ ఉంది. సో ఇవన్నీ కలిపితేనే ఫిట్నెస్ అంటారు. దాన్ని వెల్ బీయింగ్ అంటారు, వెల్నెస్ అంటారు. ఊక ఫిట్నెస్ అంటేనే బాడీ పెంచినామా, 6 ప్యాక్స్ పెంచినామా, గౌరవలాగా పెంచినామా, వాళ్ళలాగా పెంచినా, వీళ్ళలాగా పెంచినా, అది కాదు. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో మీరు వీళ్ళని చూసి సరే నన్ను కూడా చూసి కూడా అట్టానికి అంటారు. అందుకే నేను స్టార్టింగ్లో ఫిట్నెస్ అంటే ఓన్లీ బాడీ బిల్డింగ్ గురించి చూపించడం నుంచి ఇంత దూరం తీసుకొచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అది మ్యాటర్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.